మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఒక మాట మాట్లాడారు. ఏదైనా నీళ్లు లేని బావి చూసి దూకండి అంటూ ప్రభుత్వ పెద్దలను ఉద్దేశించి మాట్లాడారు. అంత మాట అనాల్సిన అవసరం ఉందా అన్న మాటలు కూడా ఆ రోజు వినిపించాయి. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో ఈ తుఫాను బాధిత ప్రాంతాలకు వెళ్లి పరిశీలించినప్పుడు అక్కడ రైతులు చెబుతూ ఉన్న మాటలు వింటూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ మాట ఎందుకు వాడారా అన్నది ఈ రోజు అర్థమవుతుంది. స్వయంగా రైతులు చెప్తూ ఉన్నారు ఎంత అవమానకరంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది, క్షేత్రస్థాయిలో అన్నది ప్రభుత్వం అసలు పని చేయడం లేదు అన్నది రైతులే చెప్తూ ఉన్నారు. సరే, రైతులు ఏమన్నా ఎక్కువగా చేసి చెప్తున్నారనే లేదు, వాళ్ళు చాలా సింపుల్ గానే అతి సాధారణమైన మాటల్లోనే వాస్తవ పరిస్థితిని 100% ఏం జరుగుతుంది అన్నది వివరిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డికి రైతుల విషయంలో ఎలాంటి ప్రేమ ఉంది, అసలు రైతుల్ని జగన్మోహన్ రెడ్డి ఎలా అర్థం చేసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అర్థం చేసుకోలేకపోయారు అన్నది ఇది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది, దాదాపు 2 ఏళ్ళు. అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే రైతు భరోసా దాదాపు 2 ఏళ్లకి ఏడాదికి 20,000 చొప్పున 40,000 రూపాయలు ఇవ్వాలి. సరే, ఇంకా పూర్తిగా 2 ఏళ్ళు పూర్తి కాలేదు కదా అనే వాళ్ళు కూడా ఉంటారు. ఆ లెక్కను తీసుకున్నా కనీసం ఈ పాటికి రైతులకు 30,000 అన్న వచ్చి ఉండాలి, విడతల వారికి ఇచ్చినా కూడా. కానీ రైతులకు ఇప్పటి వరకు అందింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం 5,000 రూపాయలు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5,000 రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు రైతులకు ఇవ్వగలిగింది. ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఇక ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ ని దీన్ని బట్టే రైతుల్ని ఎవరు ఎలా అర్థం చేసుకుంటున్నారని చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. సామాన్య రైతుల్లో చాలా మంది రైతుల్లో ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు వెళ్ళి మాట్లాడాలన్నా కూడా భయపడే పరిస్థితి ఉంటారు. వాళ్ళకంతా వ్యవసాయం చేసుకోవడం, పొలం పనులు చేసుకోవడం, పండించడం అంతవరకే వాళ్ళకి ఎక్కువగా తెలుసు. అధికారుల దగ్గరికి వెళ్ళి, కార్యాలయాల దగ్గరికి వెళ్ళి మాకు అది కావాలి ఇది కావాలి అని అడిగేంత స్థితి లేని వాళ్ళు చాలా మంది రైతులు ఉంటారు. వాళ్ళు పొలాల్లో పనులు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గమనించారు. కాబట్టి వైసీపీ హయాంలో సచివాలయ సిబ్బందిని నేరుగా పొలాల బాట పట్టించారు. సచివాలయం సిబ్బంది నేరుగా పొలం దగ్గరికి వెళ్తే అక్కడ రైతు ఉంటే చాలు, ఒక ఫోటో తీసేవాళ్ళు, క్రాప్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు. ఆ తర్వాత పంట నష్టం జరిగినప్పుడు డైరెక్ట్ గా రైతు ఖాతాలోనికి డబ్బులు పడేవి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఇంకా డెవలప్ చేసి మోడల్లో పనిచేస్తారని రైతులు కూడా అనుకున్నారు, ఓట్లు వేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు రావడంలోనే ఈ ఉచిత పంటల బీమాని ఎత్తేశారు. చాలా మంది రైతులకు అసలు తెలియదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో లాగే సచివాలయ సిబ్బంది మన పొలానికి వస్తారు, ఫోటోలు తీస్తారు, అంతే వెళ్ళిపోతారు, మనం ఏ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, పంట నష్టం జరిగినప్పుడు నేరుగా డబ్బులు పడతాయి అని రైతులు అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఉచితం అనేది లేకుండా చేశారు. దాంతో చాలా మంది రైతులకు తెలియదు. ఈరోజు ఒక రైతు చెప్తున్నారు, మీ హయాంలో డైరెక్ట్ గా మీరే కట్టేవాళ్ళు ప్రీమియం, అసలు మాకు సంబంధమే ఉండేది కాదు, డైరెక్ట్ గా పంట నష్టం జరిగినప్పుడు డబ్బులు పడేవి. ఈ ప్రభుత్వంలో కూడా అలాగే ఉంటుంది అనుకున్నాం, కానీ ఆ తర్వాత చెప్పారు ఉచిత పంటల బీమా లేదు, మీరే డబ్బులు కట్టుకోవాలని. అప్పటికి అంత సమయం అంతా దాటిపోయింది అని ఒక రైతు చెప్తున్నారు. అంటే రైతుల్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆడుకుంటుంది అని అర్థమవుతుంది. కనీసం ఉచిత పంటల బీమా దాన్ని ఎత్తేశారు. కనీసం సకాలంలో రైతుల్ని అప్రమత్తమన్నా చేశారా, మీరు ఈ ప్రీమియం కట్టుకోవాలని? చాలా మంది కనిపించవచ్చు 1,000-2,000 రూపాయలు ఏ పెద్ద అమౌంట్ కాదు కదా, రైతులే ప్రీమియం కట్టుకోవచ్చు కదా అని. కానీ రైతులకి ఒక 1,000 రూపాయలు 2,000 రూపాయలు కూడా చాలా విలువైంది. ఆ రైతుల ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ 2,000-3,000 కూడా ఎంత విలువైనదో వాళ్ళకి తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి పరిస్థితిని గుర్తించారు కాబట్టి రైతులు ఓ 2,000-3,000 రూపాయలు కట్టాలన్నా కూడా అప్పటికప్పుడు కట్టుకోలేరు. ఆ సమయం దాటిపోతే వాళ్ళు నష్టపోతారన్న ఉద్దేశంతో ప్రీమియం ప్రభుత్వం చెల్లించేది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము ఈ ఉచిత పంటల బీమాని ఎత్తేస్తామని చెప్పలేదు, అధికారంలోనికి వచ్చి చెప్పి మరీ అసెంబ్లీలో చెప్పి మరీ పంటల బీమాని ఎత్తేశారు. దానికంటూ ఒక కారణం లేదు. ఒక రైతు చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా కారణంగా తనకు 66,700 రూపాయల పరిహారం ఒకేసారి అందింది నాకు అని ఒక రైతు చెప్తున్నారు. కానీ ఈసారి మాత్రం ఈ ఉచిత పంటల బీమాని ఎత్తివేయడం వల్ల, సకాలంలో ప్రీమియం చెల్లించలేకపోవడం వల్ల ఆ రైతుకు 0 ఏమీ రాలేదు. అంటే ఇలా ఎన్ని లక్షల మంది రైతులు ఈరోజు నష్టపోయారు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒకే ఒక్క నిర్ణయం కారణంగా. ఉచిత పంటల బీమా అన్నది ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన ప్రీమియం కంటే రైతులకు అనేక రెట్లు ఈరోజు లబ్ధి చేకూరు ఉండేది. కానీ అవకాశమే లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు, మంత్రులకు కావచ్చు మాట్లాడడానికి అవకాశం కూడా లేకుండా పోయింది. ఎంతసేపు ఎదురుదాడి మాత్రమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి రైతుల్ని పరామర్శించే అర్హత లేదు అంటే ఇలాంటి రొటీన్ డైలాగులు తప్పించి కన్స్ట్రక్టివ్ గా ఎస్ ఈ రైతులకు ఈ మాటలు చెప్పారు కదా, లేదు మేము ఇవి చేసామని చెప్పే పరిస్థితుల్లో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు, మంత్రులు లేరు. ఎందుకంటే ఏమీ చేయలేదు కాబట్టి. ఒక 5,000 రూపాయలు రైతు భరోసా అన్నది మాత్రమే ఇచ్చేసి మిగిలిన అన్ని అంశాలని రైతులకు దూరం చేశారు. దీనివల్ల లక్షలాది మంది రైతులు ఈరోజు అహో లక్ష్మణ అని అరవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంట నష్టం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డైరెక్ట్ గా ఏమన్నా ఆదుకుంటుందా అంటే ఇక్కడ కూడా చావు బేరాలు, మరీ దారుణమైన పరిస్థితి.
మీరు పంట నష్టపోయినట్టు నమోదు చేస్తే మేము ఆ తర్వాత మీరు పండించే ధాన్యాన్ని మేము కొనుగోలు చేయం, మీరే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. అంటే ఆప్షన్, మీకు పంట నష్టం కావాలా లేకుంటే ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయడం కావాలని. ధాన్యం ఎలాగో ఇప్పుడు తడిసి అంత డ్యామేజ్ అయింది కాబట్టి ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్తే దాన్ని రూపాయి 10 రూపాయకి అడుగుతారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర అమ్ముకోవాలంటే పంటల నష్టపరిహారానికి సంబంధించి డబ్బులు తీసుకోకూడదు. ఈ సమయంలో ఇలాంటి తుఫాను విపత్తులు వచ్చి మొత్తం పంట చేతికి వచ్చే సమయంలో సర్వనాశనం అయితే ఈ సమయంలో ప్రభుత్వం అన్నది రైతులతో ఇలాంటి బేరాలు ఆడొచ్చా, మీకు ఆ ఆప్షన్ కావాలా ఈ ఆప్షన్ కావాలా ఎంచుకోండి అని చెప్పడం, నువ్వు కావాలా బాయి కావాలా తెచ్చుకోండి మీరే అని చెప్తే ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఇంతకు మించి బాధ్యతారాహిత్యం ఏముంటుంది? కౌలు రైతులకి కౌలు కార్డులు ఇవ్వలేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. వైసీపీ హయాంలో ఉచిత పంటల బీమా కారణంగా 80 లక్షల ఎకరాలుకి పంట బీమా కవర్ అయ్యేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ స్కీమ్ వల్ల ఉచిత పంటల బీమా ఎత్తేయడం వల్ల 19 లక్షలకు మించి పరిధిలో లేదు, బీమా పరిధిలో పంట లేదు. ఇప్పుడు మిగిలిన రైతుల పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆదుకుంటుందంటే అసలు ఆర్టీజీఎస్ లో కూర్చొని ఆ రోజు ఎంత హడావిడి చేశారు, మొత్తం తుఫాన్ను మొత్తం దారి మళ్లించేస్తున్నారు. మంత్రి గారు అయితే తెలంగాణలో పారిపోయి అక్కడ గుడిసింది చంద్రబాబు నాయుడు గారి దెబ్బ కానీ పార్థసారథి గారు అన్నారు. కానీ ఎప్పుడైతే ఇంకా ఆర్టీజీఎస్ లో పని అయిపోవడం షో అయిపోగానే ఇంకా దీని గురించి మాట్లాడుతున్నారా? ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది, వాళ్ళకు ఏ మేరకు పరిహారం ఇస్తామనే దాని మీద ఎక్కడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడుతున్నారా? తమకు ఏమి సంబంధం లేదు, అయిపోయింది, తీరం దాటిపోయింది తుఫాను, ఇంకా అంతకు మించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఇంత బాధ్యతారాహిత్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి రైతులు అసలు ఓటర్లు అవసరం, రైతుల ఓట్లు అవసరం లేదు అని ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయిందా? ఒక రైతుల విషయంలోనే కాదు, ప్రతి ఒక్క సెక్టార్ విషయంలోనూ ప్రతి విభాగంలోనూ వర్గంలోనూ ఇలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. ఓవరాల్ గా ప్రజల పట్లనే నిర్లక్ష్యంగా ఉంటుంది. ఇక రైతులను అయితే మరీ దారుణంగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. యూరియా రైతులు చెప్తున్నారు 700 రూపాయలు, 260 రూపాయలు విలువైన ఒక యూరియా ప్యాకెట్ను 700 రూపాయలకి మేము కొనుక్కున్నామని రైతులు చెప్తున్నారు. ఇంతకంటే అవమానం ఉంటుందా? 25లో ఉండి ఇంత వ్యవస్థ ఉండి కూడా రైతులకు సకాలంలో యూరియా ఇవ్వలేక వాళ్ళు బ్లాక్ మార్కెట్లో రైతులు 700 రూపాయలకి యూరియా కొనే పరిస్థితి వస్తే ఇంకెక్కడ పనిచేస్తోంది ప్రభుత్వం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ముందు అక్కడ రైతులు చెప్పిన ఆ మాటలు 5 నిమిషాల పాటు వింటే చాలు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతుల్ని గాలికి వదిలేసింది, వాళ్ళ పట్ల కన్సర్నే లేదు, వాళ్ళని గాలికి వదిలేశారు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కో రైతు ఎంత ఆవేదనతో ఉన్నారు, ఎంత బాధపడుతూ ఉన్నారు అనేది వాళ్ళ మాటలు బట్టి అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఎదురుదాడి చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంత లేదు ఇంత లేదు, ఆ రైతు అబద్ధం చెప్పాడు, ఈ రైతు అబద్ధం చెప్పాడు, కానీ ఏ రైతు కూడా అబద్ధం చెప్పలేదు. యూరియా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నది నిజం, రైతులకు అందగా రోజుల తరబడి క్యూ లైన్లలో నిలబడింది నిజం, ఇన్పుట్ సబ్సిడీ రానిది నిజం, ఉచిత పంటల బీమాని ఎత్తేసింది నిజం, కౌలు కార్డులు ఇవ్వంది నిజం, మీకు నష్టపరిహారం కావాలా ధాన్యం కొనుగోలు కావాలా తేల్చుకోండి అని ఆప్షన్లు పెట్టింది నిజం. ఇంకేంటి అబద్ధాలు ఏమీ లేవు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం దయ లేకుండా నిర్దయగా ప్రజల పట్ల రైతుల పట్ల వ్యవహరిస్తోంది అన్న దాంట్లో అనుమానమే లేదు. కళ్ళ ముందే కనిపిస్తోంది ఇదంతా.